సీతమ్మ మలిన సంవీతాం, ఆ బట్ట తడపలేదు, ఆరైలేదు, ఉత్తరీయం లేదు, వస్త్రఖండాన్ని కట్టుకుంది. ఇప్పుడు మట్టి బట్ట కట్టుకుంది. ఎవరావిడ? అయోనిజ, రామచంద్రమూర్తి ఇల్లాలు, మహాపతివ్రత, జనక మహారాజు గారి కూతురు, దశరథుడి పెద్ద కోడలు. ఏమామె కర్మ అంటే లంకలో లేవా బట్టలు? ఇవ్వడా రావణాసురుడు? ఆయన రోజు చెప్పేది నీకు చీనాంబరాలు ఇస్తాను కట్టుకోమంటాడు. ఆవిడ కట్టుకోలు. ఎందుకని అంటే తనను కామించిన పురుషుడి యొక్క సంస్థానంలో బట్ట ఆవిడ కట్టదు. ఇప్పుడు 10 నెలల నుంచి ఒక కులకాంత, ఒక మహాపతివ్రత వస్త్రఖండాన్ని ఒక్కదాన్నే కట్టుకుని ఉండిపోయింది. అతను చేసినటువంటి దురాగతానికి ఎంత తపస్సు చేసిన వాడు కానివ్వండి, రోమకూపాల్లోంచి ఎంత తేజస్సు వస్తుండనివ్వండి, ఈ చేసినటువంటి పాపం రోజు రోజుకి ఆవిడ బట్ట మార్చకుండా ఏడుస్తుంటే, ఆవిడ కన్నుల వెంట పడుతున్నటువంటి బాష్పధార ఆవిడ బట్ట మీద పడి తడిసిపోతుంటే లోపల ఉన్నటువంటి యజమాని ఇక బ్రతుకుతాడా? తన మృత్యువుని తాను వండేసుకుంటున్నాడు. ఆవిడ బట్ట మార్చలేదు, మళ్ళీ విషం తిన్నాడు. మళ్ళీ బట్ట మార్చలేదు, మళ్ళీ విషం తిన్నాడు. అంటే తను చనిపోవడానికి కావలసినటువంటి విషాన్ని తాను వండుకోవడం మొదలుపెట్టాడు. అందుకే మీరు రామాయణం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. నేను మొదటి రోజు మనవి చేశా, వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యము, అంటే యథార్థమైన గాథ. సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణంలో. ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసురుడు. ఆవిడికి స్పృహ లేదా సమయంలో హారామ హాలక్ష్మణ అని విలపిస్తూ ఉండగా తీసుకెళ్ళాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నొక్కి పట్టి. అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు. ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి. ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు, చాలా సంతోషంగా ముఖం పెట్టి, అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడిందిరా, ఇన్నాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావురా అన్నాడు. అంటే మీరు ఒకటి గమనించండి, ఈ దేశంలో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎటువంటిదో, ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకపోయినా ఒక స్త్రీ గౌరవం అటువంటిది. ఒక స్త్రీ జోలికి వెళ్ళడం, ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం, ఆమె కళాశాలకి వెళ్ళి చదువుకునేది కానివ్వండి, ఉద్యోగానికి వెడుతున్నది కానివ్వండి, ఒక్క పిల్లే కనపడింది కదా అని చెప్పి మన నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు. దాని ఫలితాన్ని చిట్ట చివర అనుభవించవలసి వస్తే 10 తలకాయలుంటే ఆగలేదు, తెగిపోయాయి. అందుకే రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు. వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్నవి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరిది దోషం? అంతకన్నా ఒక్క మాట నేను మాట్లాడక్కర్లేదు. కాబట్టి తతో మలిన సంవీతాం, ఆమె మట్టి పట్టిన బట్ట కట్టుకుని ఉంది. బాహ్యంలో వర్ణన, మట్టి పట్టిన బట్ట కట్టుకుంది. ఆవిడ సౌందర్యం అది. ఏమా సౌందర్యం? అంతఃసౌందర్యం. తనని కామించినటువంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఉన్న బట్ట తాను కట్టదు. అది ఏమైనా కానీ ఆ బట్టతోనే ఉంటుంది. 10 నెలలు అయింది, అలాగే ఉంటుంది. ఐశ్వర్యం ఉండి కాల్చనా? తాను ఎత్తుకొచ్చిన కులక అంతా బట్ట మార్చుకోలేదు. తాను ఇన్ని చీనాంబరాలు కట్టుకు పడుకుంటే ఎవడికి కావాలి? అంటే తాను వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి. అది ఆమె సౌందర్యం, అది ఆయన దుశ్శీలత. ఇది గమనించి అలాగే అమ్మవారు ఉంటుంది తప్ప ఇంకొకలా ఉండదు, సంతోషంగా నవ్వుతూ ఉండదు. ఆమె ఎంతో ఆనందంగా ఏదో బట్టలు కట్టుకుని ఉండదు అని మనసులో ధ్యానం చేయడం హనుమ యొక్క సౌందర్యం. అలా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనసు ఇంకా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు. వాడు వేదం చదువుకున్నవాడైతే ఎవడకు కావాలి? వాడు పూజలు చేసిన వాడైతే ఎవడకు కావాలి? పుష్పక విమానం ఉన్నవాడైతే ఎవడకు కావాలి? విశ్రవసో బ్రహ్మ కొడుకైతే ఎవడకు కావాలి? ఆచరణ లేని నాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు. అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం. నీ నడవడి చెప్పు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా? సమయాన్ని బట్టి కాలాన్ని
బట్టి, దేశాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా? పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా? అలా నడవగలిగితే చెప్పు, నెత్తి మీద పెట్టుకుంటాం. చారిత్రమేవ వ్యాఖ్యాతి. నీకు తెలుసు కానీ ఆచరించవు, అక్కర్లేదు, పక్కన పెట్టేస్తారు. అందుకే నేను ఆచరిస్తాను. తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు, ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి. అన్నీ తెలుసు, ఆచరణ అక్కర్లేదు రావణాసురుడికి. ఎవరి ముందు నిలబడలేకపోయారు. తెలియడం గొప్ప కాదు, ఆచరించడం గొప్ప. ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలిసున్నవాడు నిలబడలేడు. రామాయణం యొక్క తీర్పు. వాడు 10 తలలున్నవాడైనా సరే. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటని ఇలా అన్వయం చేశారనుకోండి, ఎన్ని విధాల సౌందర్యం అది. అప్పుడు నేను ఒక్క శ్లోకం ఎన్నాళ్ళు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నేను అందించాను కాబట్టి మీరు అలా అన్వయం చేసేసుకోగలిగిన సమర్థులు. అన్వయం చేసుకోగలిగిన సమర్థులు నీ చెప్తే కాదు, నాకు చెప్పగలిగినంత సమర్థులు. కానీ వినయంగా వినడం మీ యొక్క గొప్పతనం కాబట్టి వింటున్నారంతే. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం. చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు. ఏమి రాక్షసుల్ని ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ. తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు. రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ, తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీల్లేదు. 2, ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది, అయోనిజయ అయినా కూడా. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమూ కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. సరికదా, ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడ్డానికి కూడా వీల్లేదు. ఆయన సొత్త, ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయన ఎవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభిః సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా, కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిః సమావృతాం అంటే అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు. అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి. మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం. ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయింది అనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణ భూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి, ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి లంకలో బట్టే కట్టుకోదే, ఎలా బ్రతికింది? మరి మనుష్యకాంతగా బతుకుతోంది. 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు. ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా, మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సున్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు.
అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు, అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది, బా ఎంత అద్భుతంగా చేశారో అసలు ఆ కీర్తన, నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా, ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం. అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రునొక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలనొక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రస్రవణ పర్వతం మీద ఉంటుంది రామపాదార విందముల యందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ, పతివ్రతగా నిలబడింది కదూ. పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు. అది ఆవిడ దైన్యం. ఒక మనుష్యకాంతగా పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి, శక్తి ఉండి రావణుణ్ణి నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనపడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు. ఇప్పుడు అంత శక్తివంతురాలు, శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు? ఇది సౌందర్యం శ్లోకంలో. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః, ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. నిట్టూర్పు అంటే అన్నారనుకోండి, అది నిట్టూర్పు అంటారు. పెద్ద ఊపిరి వదిలిపెడుతూ ఉండడం. ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది. ధ్యానమునందు ఆమె రాముడి కన్నా భిన్నంగా లేదు. ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల. కానీ ఆమెకి బాహ్యంలో రామస్పర్శ కావాలి, రాముడితో కలిసి ఉండాలి. ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా రాముడు రాలేదు, ఏ దోషం జరిగింది? ఎందుకు రాలేదు? ఇది అందుకు ఆవిడ నిట్టూరుస్తోంది. అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపేదు, ఎంత తపస్సైనా కాపాడుతుందా? ఇంకా ఇదే ఆమె ఆంతరస్థితి. బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు. అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది. మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అని అడిగారు కదా. అలాగే కనపడుతోంది ఆవిడ. ఆ తల్లి ఇక్కడే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు. పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు
ఆ పాలు తేవాలి, కాచాలి, పొంగిపోకుండా చూసుకోవాలి, పొయ్యి మించి దింపాలి, నీళ్లు చల్లాలి, పెరుగు తేవాలి, తోడు పెట్టాలి, పెరుగు అవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చల్ల చెయ్యాలి, వెన్న తేలాలి, చేత్తో తీయాలి, గిన్నెలో వెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, సన్నని సెగ మీద కాల్చాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది? ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది. అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఏమి శ్లోకాలు వేసేశారో మహర్షిని! నిజంగా పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో. మీకు అసలు ఏ కావ్యంలో కనపడవు ఇటువంటి ఉపమానాలు. ఆ తల్లి ఎలా ఉందంటేట, పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది, సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు, రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఒకే ఒక్క పట్టుచీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో? సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా. మళ్ళీ చెప్తున్నారు మహర్షి, ఎవరిని కట్టి కుడిపేస్తుంది ఇదంతా? కాబట్టి క్లిష్టేనోత్తమవాసస వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. వ్రీడితాం, ఆమె సిగ్గుపడుతోందిట. ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే, కొడుకు కొడుకులా ప్రవర్తించాలి, కొడుకు పురుషుల్లా ప్రవర్తించాడు అనుకోండి, ఆ తల్లి సిగ్గుపడుతుంది. ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాను. లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరిస్తారు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోస్తే కింద అగ్నిహోత్రం వెలిగితే పాలు పొంగుతాయి. పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి. పాల మీద నీళ్లు అమ్మ, పాల కింద అగ్ని. స్త్రీని చూడడం, స్త్రీత్వాన్ని, ఆడతనాన్ని చూస్తే అగ్నిహోత్రం, అమ్మతనాన్ని చూస్తే పాలు చల్లడం. కన్న తల్లిని చూస్తే ఎవడికైనా కూడా అసలు మనసులో కామవికారం కలగదు. అమ్మా అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది. నేను మీ అమ్మలాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా, మా మన్నించండి అంటాడు. ఎంత దుర్మార్గుడు కూడా. అటువంటిది జగన్మాత, పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు. ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది, గృహలక్ష్మి, గృహే గృహే, అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. ఇది ఆయన కుసంస్కారం, తల్లి యందు స్త్రీని చూడడం. వ్రీళితాం దుఃఖ సంతప్తాం, అందుకు ఏడుస్తోంది ఆవిడ. పరిమ్లానాం, వాడి వత్త అయిపోయింది. తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. పరిమ్లానాం తపస్వినీం, ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే, మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం. తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం. రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు. చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడు అనుకోండి, అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో, ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది. కాబట్టి గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం విపతితామివ విహచామివ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ.
నేను మీతో మనవి చేశా కదూ, అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించడు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇంతకుముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు, అలవోకగా చెప్తాడు. దాని గురించి పెద్ద పరిశ్రమ ఏమక్కర్లా, వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కానీ చాలా కాలం అయిపోయింది, దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే, అది సత్యమేనా, అదేనా, లేకపోతే ఇంకోటా, నేను తప్పు చెప్తున్నానా, ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్నవాడికి అనుమానం వచ్చింది అనుకోండి. ఇంతకుముందు చెప్పగలిగిన దక్షుడు, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి నేను చెప్తున్నది ఇంతకుముందు చెప్పిందేనా, ఇంతకుముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా, సరిగా జ్ఞాపకం వచ్చిందా, ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం వచ్చిందనుకోండి. అప్పుడు లోపల ఎంత కుమిలిపోతూ ఉంటాడు పైకి మాట్లాడుతున్నా. ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ అలా ఉందిట. అయ్యో బాబాయ్, అది ఎవరైనా అసలు ఉపమానం అలా ప్రయోగించగలరండి? ఆ స్థితి మనస్సులో ఊహించాలంతే. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. వృద్ధిం నిపతితామివ. ఎందుకంటే అప్పుడే చెప్పింది, సీతాపహరణం జరిగే ముందే చెప్పింది, ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే ఆ జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానని. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటోంది. అనుకుంటున్నావిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. మరి ఆవిడ బాధ ఎలా ఉంటుంది? వృద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధ. ఇంతకు ముందు ఆయనకి విశేషమైనటువంటి నమ్మకం దేని మీద? శాస్త్రం మీద, గురువు మీద. గురువు గారి మీద, శాస్త్రం మీద ఉన్న విపరీతమైనటువంటి నమ్మకాన్ని, తిరుగులేని నమ్మకాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. ఒకప్పుడు ఒక వ్యక్తి అటువంటి శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శాస్త్రం ఏమిటి, గురువు గారు ఏమిటండి అని తన విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. ఎందుకని? ఒకప్పుడు రాముడి చేత లక్ష్మణుడి చేత రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షురాలైనటువంటి తల్లి ఇవాళ అటువంటి స్థితిలో ఉంది. అందుకే తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహచామివ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. తప్పకుండా ఈ పని అయిపోతుంది అనుకున్నాడు. అమ్మయ్యా ఈ పని అయిపోతుంది, ఇంకా మనకేమీ బెంగలేదు అనుకున్నాడు. చిట్ట చివరకు వచ్చేసింది, పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అయిపోతుంది అనుకున్న పని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, అతని ముఖం ఎలా ఉంటుంది? అలా ఉందిట సీతమ్మ. ఆ తల్లి యొక్క మనస్థితిని చెప్తారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. ఇది పవిత్రమైనటువంటి హృదయం అంటే. రావణుడు సీతమ్మని చూస్తాడు, హనుమ సీతమ్మనే చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే. కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. తాం నీలకేశీం, ఓ మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం, దానికో నమస్కారం. అమ్మవారు మా తల్లి, నా రామచంద్రమూర్తి నా తండ్రి, నా తండ్రి యొక్క భార్య నా తల్లి. మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో, ఇప్పటి వరకు చూడలేదు. తాం నీలకేశీం బింబోష్ఠీం. ఎందుకు ఇవన్నీ? మా స్వామి మహాందగాడు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ. ఆ భావనతో చెప్తున్నారు. బింబోష్ఠీం, ఎర్రదొండ పండు వంటి పెదవి కలిగినది. సుమధ్యాం, చక్కని నడుము, సన్నటి నడుము కలిగినది. సువ్యవస్థితాం, మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి. సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహ శక్తితో. పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదూ.
ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కాదు, అనుగ్రహ శక్తిలో, ఆకారంలో, రూపసౌందర్యంలో ఒకరికొకరు తగినవారు. ఏమి మా తల్లి, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దొరతిక్రమ. ఆర్షవాక్కు. రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే, రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు. అదొక్కటి చాలదండి. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, పూల పాన్పు కాదు. అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు, ఆపదలు. కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు. వాడి చరిత్ర పుటలకెక్కుతుంది. వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు. అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు, నేల పడిపోయినటువంటి వాడు, మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు, బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి. అందుకు కదూ అంటారు నిన్న, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఇంతకన్నా చెప్పగలిగిన విషయాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పినవి ఉంటాయా? సత్యం వదా ధర్మం చర, ఆకాశము భూమి ఈ మధ్యలో చెప్పాలి తప్ప దాటి చెప్తావా, కిందకెళ్ళి చెప్తావా? సనాతన ధర్మంలో చెప్పబడని విషయాలు చెప్పగలిగిన వాడు ఉండడు. ఎందుకంటే సమస్తము సనాతన ధర్మమునందే చెప్పారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.